హలో అండి. నమస్తే. ఈరోజు ఆలు మేథి అనపగింజలు అంటారండి. ఇది బల్లార్ అంటారు హిందీలో. అనపగింజలు అంటారు. ఇది చిక్కుడు దీంట్లోనే వెరైటీ జాతికి చెందింది. ఇది తెలంగాణలో తక్కువ దొరుకుతుంది. రాయలసీమ కర్ణాటకలో ఎక్కువ దొరుకుతుందండి. ఇది ఎక్కువ చేసుకుంటారు అక్కడ. చాలా రకాలు చేసుకుంటారు ఇందులో. ఈ మేథి ఆకు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నానబెట్టి పక్క తోలు ఒలిచిన తర్వాత నానబెట్టి ఈ పై తొక్క తీసేస్తారండి. ఇది చిల్లీ దాల్ అంటారు. ఇది అంటే పితికిడి పప్పు అంటే ఇది పైన ఉన్న దీన్ని పితికేస్తారనమాట. పితికి దాల్ అంటారు. ఇది బల్లర్ అనమాట. దాంతో చేస్తాం. చాలా రుచిగా ఉంటుందండి ఇది. ఆలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మెంతి ఆకు కరుక్కొని పెట్టుకున్నాను అనమాట. కడిగేసి వేసుకోవడమే. ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు ఇది వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది మాంసంలో కూడా చేసుకుంటారండి. కానీ వీళ్ళు ఒట్టికి కూడా బాగుంటుంది. ఇది ఇంకా చాలా చేస్తారు. ఇది గారెలు చేసుకుంటారు. కిచిడీలో వేస్తారు. పెసరపప్పుకు బదులు ఈ పప్పు కూడా వేసుకుంటారు. తర్వాత దీంట్లో పులుసు చేసుకుంటారు. బాగా ఉడిపించి మెత్త చేసుకొని పప్పులాగా ముద్దపప్పులాగా చేసుకుంటారండి. ఇవి కూడా చాలా రకాలు చేస్తారు. ఇందులో ఇది నానబెట్టి ఇది ఇలా పీలు తీసిన తర్వాత ఒక టమాటాలు వేస్తుంది. ఇది టమాటా కూడా వేసుకుంటున్నాను. వేగిపోయింది. ఇప్పుడు ఈ పప్పు ఆలు వేసుకున్నాము. వన్ బై వన్ వేసుకోవాలండి. మసాలాలు వేసుకోవాలి. ముందుగా పసుపు, ధనియా పొడి, కారం, ఇంకా ఆకుకూర కూడా కడిగిన ఆకుకూర కూడా వేసుకోవాలండి. ఇది మెంతి ఆకు. ఇది టెర్రస్ గార్డెన్లో పండింది మెంతి ఆకు. ఈ పప్పుని ఆరబెట్టి మిక్చర్లా కూడా చేసుకుంటారండి. మా నాన్న పెట్టిన తర్వాత ఆ తొక్క అంతా తీసేస్తారు కదా. పై తొక్క అంతా తీసిన తర్వాత ఈ పప్పుని జల్లిగా దీంట్లో పాత్రలు వేసి బాగా నీళ్ళంతా ఓడిన తర్వాత ఒక బట్టతో తుడుచుకోవాలండి. తుడిచి నూనెలో వేయించుకోవాలన్నమాట. వేయించి మిక్సర్ లాగా కూడా చేస్తారు. వేయించి దూరగా వేయించుకొని మన పల్లీలు ఎలా వేయించుకుంటామో అలా వేయించుకొని ఉప్పు కారము ఉప్పు కలుపుతారండి. చాలా బాగుంటుంది. మిక్సర్ లాగా చార్జ్ చేసి పెట్టుకొని మనం ఈవినింగ్ టైంలో తినవచ్చు.
ఈ పప్పు కూడా వేసేస్తున్నాను. మళ్ళీ స్టెప్ బై స్టెప్ అన్నీ వేసుకుంటే వచ్చేయాలి. ఉప్పు వేయలేదు, ఉప్పు వేస్తాను ఇప్పుడు. ఈ పప్పు రోటీల్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. పుల్కాల్లోకి కానీ నాన్లో కానీ కూడా బాగుంటుంది. ఆల్రెడీ ఈ పప్పు ఒలితే తీసుకొని వచ్చినారండి. ఇలా దీనిపైన ఉన్న తొక్కు కూడా తీసేస్తారనమాట. మన ఇంట్లో నానబెట్టి ఒక గంట 2 గంటలు నానబెట్టిన తర్వాత ఇట్లా పిటితే పై తొక్కు వచ్చేస్తుంది అనమాట. అది తీసి చేస్తారు. అలా కూడా వండొచ్చు. కానీ ఇది ఇలా చేస్తే కొంచెం రుచి ఎక్కువగా ఉంటుందండి. అది కొంచెం నాజుగా బాగుంటుంది. అది కొంచెం మరడుగా ఉంటుంది. అయినా దాంట్లోనే ప్రోటీన్స్ అవి ఉంటాయి తొక్కలోనే. ఇది బాగా కలిపేసి ఉప్పు వేయలేదండి, ఉప్పు వేయాలి. ఉప్పు కారం పట్టేట్టుగా మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇది సరే, ఒక్క విజిల్ వేస్తే సరిపోతుందండి. ఇది ఉప్పు అవసరం లేదు, తొందరగా ఉడిగిపోతుంది. ఉప్పు వేసేస్తాను. ఇప్పుడు మసాలా కొబ్బరి నానబెట్టుకున్నానండి. ఒక చెంచాడు వేసుకుంటాను. ఇది నూరింది, మిక్సీలో నూరింది. ఆకుకూర అంతా బాగా అలిగిపోయింది అనమాట, వేగింది. ఇదంతా వేగిన తర్వాత ఒక 2 నిమిషాల నుంచి మన కుక్కర్ మూత పెట్టేయాలి. పెట్టేస్తే ఒక్క విజిల్కి అయిపోతుందండి. ఇది తొందరగా అయిపోతుంది. కాకపోతే ఈ పచ్చి వాసన పోయేంత వరకు మనం బాగా కొంచెం వేపుకోవాలి. పక్కన బగారా రైస్ చేస్తున్నానండి. ఇది బాస్మతి రైస్తో. ఇది హోల్ గరం మసాలా వేసుకున్న ముందు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. స్మాల్ క్వాంటిటీలో చేస్తున్నానండి. ఇది ఇద్దరికి సరిపడా. పుదీనా, కొద్దిగా బఠానీలు, పచ్చి బఠానీలు ఉంటే పచ్చి బఠానీలు, కొత్తిమీర అన్నీ వేసానండి. ఇది పచ్చిమిరపకాయలు ఇది వేగాలి. ఇది వేగిన తర్వాత మినపగింజల కర్రీ అవుతుంది పక్కన. ఒక విజిల్ వస్తే అయిపోతుందండి. ఇది ఇప్పుడు ఇది వచ్చి వేగింది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలండి. విజిల్ వచ్చేసింది. ఇది ఆఫ్ చేసేస్తున్నాను. ఇది ఆఫ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు అన్నానికి బగారా రైస్కు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు ఎర్రగా వేగినాయండి. హోల్ గరం మసాలా కూడా వేసి వేయించుకున్నాను. ఇప్పుడు ఇవి కొత్తిమీర, పుదీనా, ఈ బఠానీ, పచ్చి బఠానీ అనమాట, కొద్దిగా ఉంటే వేసేస్తున్నాను. ఇది వేగాలండి. ఇది వేగిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఇందులో మనము క్వాంటిటీకి తగినట్టు ఉప్పు కొద్దిగా, ఒక స్పూన్, చిన్న స్పూన్తో ఒక స్పూన్. బాస్మతి రైస్ అండి. ఇది నానబెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందు. ఇప్పుడు ఇది కూడా వేసి వేయించుకుంటాను అనమాట.
ఇలా వేసుకుంటే బాగా లాడుతూ పొరపల్లాడుతూ బాగా వస్తాయి మనకి బియ్యం పలుకులుగా బాగా వస్తుంది. ఒక 2 నిమిషాలు వేస్తే చాలండి ఇది. ఇప్పుడు బియ్యం వేగిందండి, చాలు. దీన్ని ఎక్కువ కలపెట్టకూడదు, విరిగిపోతాయి బియ్యము. నాజుకు బియ్యం ఇది బాస్మతి. ఇప్పుడు వేడి నీళ్ళు చేసి వేసుకోవాలి, చన్నీళ్ళు వేయకూడదండి, వేడి నీళ్ళు గుర్తుపెట్టుకోండి. వేడి నీళ్ళు వేయాలి, చన్నీళ్ళు ఎక్కువ వేయకూడదు. నేను ఒకటి వేసినాను కాబట్టి ఇది 2 వేసుకుంటున్నాము. 1.5 వేసుకోవాలండి ఇది. ఒకటికి మామూలు బియ్యానికి అయితే 1కి 2. ఇప్పుడు దీనికైతే బాస్మతికి అయితే 1కి 1.5 అండి. 1 గ్లాసుకు 1.5 గ్లాసు నీళ్ళు అనమాట. దీనికి తక్కువే నీళ్ళు పడుతుంది, నాజుకు కాబట్టి తొందరగా ఇదైపోతుంది. ఇది 1 విజిల్కు అయిపోతుందండి. ఇదిగోండి, 1 విజిల్కి ఇలా ఉడికి ఇలా అవుతుంది అనమాట. ఇది మనము దేంట్లోనో యూస్ చేసుకోవచ్చు అండి కర్రీ. ఇది అనపగింజలది, ఆలు మేథి అనపగింజలు అనమాట. ఒలిచిన తొక్క తీసిన గిద్దలు అన్నమాట. ఇది సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. ఇదండి కర్రీ రెడీ. ఇప్పుడు అన్నం అయిపోయింది, ఆఫ్ చేస్తున్నాను. హలో అండి, ఇది నిమ్మగడ్డి అండి. ఇది మా టెర్రస్ గార్డెన్లో పండుతుంది, వండిస్తాను. ఈ నిమ్మగడ్డిని కట్ చేసి ఎవ్రీ మంత్ కట్ చేసింది తర్వాత నీళ్ళల్లో వేసి బాయిల్ చేయాలండి. దీంట్లో నూనె కూడా తయారు చేస్తారు. ఇప్పుడు నేను వచ్చింది ఒట్టి ఇది ఎసెన్స్ తయారు చేస్తున్నాను. ఈ తర్వాత మనం బాయిల్ అంతా మొత్తం ఈ కలర్లో పచ్చగా ఉంటుంది, ఇదిగా. తర్వాత ఈ కలర్కి వచ్చేస్తుందంట. ఇవి వచ్చిందంటే అయిపోయినట్టు, మొత్తం అరోమా అంతా దీంట్లో వచ్చేసినట్టు. దీన్ని వడగట్టుకొని, ఈ నీళ్ళని వడగట్టుకొని తాగవచ్చు. తర్వాత వచ్చింది స్నానం చేసేటప్పుడు బకెట్లో వేసుకొని నీళ్ళు కలుపుకొని ఒక పెద్ద చెంచాడు కలుపుకొని స్నానం చేయొచ్చు. తర్వాత టాయిలెట్కు యూస్ చేయొచ్చు, బాత్రూమ్ క్లీనింగ్ చేయొచ్చు. బాత్రూమ్ క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుందండి ఇది. బాగా మనం స్నానం చేస్తే చర్మ సంబంధిత వ్యాధులు దగ్గరకు రానియద్దండి, దూరం చేస్తుంది. ఇది చాలా మెడికల్ పర్పస్గా పనికి వస్తుందండి. ఇది మెడికల్ ప్లాంట్. ఇది నిమ్మగడ్డి అంటారు, ఇది లెమన్ గ్రాస్ అంటారు మన ఇంగ్లీష్లో. కేరళలో ఎక్కువ పండిస్తారంటే మనకు కూడా చాలా బాగా పండుతుంది ఇది. అంత దీనికి నీకు అంత కష్టపడాల్సిన అవసరం లేదండి. బాగా తొందరగానే ఒకసారి నాటినామంటే మనకు చాలాసార్లు ఇస్తూనే ఉంటుందండి. మళ్ళీ మనం తీసుకొని ఆ మొక్కను తీసుకొని పక్కన నాటుకున్నామంటే మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట గ్రోత్. పక్కన అన్నీ చాలా బాగా వస్తుందండి ఇది. దీన్ని 1 నెలకు ఒకసారి కట్ చేసుకుంటే మళ్ళీ మొలుస్తుంది, అది చిగురిచ్చి మళ్ళీ పెద్దగా అవుతుంది 1 నెల వరకు. తర్వాత ఇలా చేసుకోవచ్చు అండి. ఇట్లా వస్తుందండి నీళ్ళు. ఈ నీళ్ళు చాలా అన్నిటికీ మనకి వస్తుందండి. ఇది ఆల్ పర్పస్ అన్నమాట. ఈ నీళ్ళు మన బాటిల్లో స్టాక్ చేసుకొని స్నానం చేసేటప్పుడు, టాయిలెట్లకు, బాత్రూమ్ క్లీనింగ్కు అట్లా వేయచ్చండి. బట్టల్లో కూడా మన వాషింగ్ మిషన్లో టబ్లో కూడా కలపచ్చు అండి. 1/2 గ్లాస్ దాకా కలపచ్చు. కలిపితే బట్టలకంతా మంచి వాసన వస్తుందండి, ఫ్రాగ్రెన్స్ ఇదండి. క్లీనింగ్ ఏజెంట్గా చాలా బాగా పనికి వస్తుందండి ఇది. ఇప్పుడు ఇదిగోండి వేడి బగారా రైస్ రెడీ అయిపోయింది. చూడండి, ఇది సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ఇది అనపగింజల కర్రీ. తర్వాత వచ్చింది ఇది బగారా రైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని వాచ్ చేసి